అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అస్లం, కరస్పాండెంట్ ఆఫ్ యాపిల్ హై స్కూల్. ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడానికి ఒక 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 టీచర్, ఒక కరస్పాండెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఒక సిరీస్ లాగా తీసుకొచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసి ఎమినెంట్ పర్సనాలిటీతో దాని ఎక్స్ట్రాక్షన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనేది మా ఈ సిరీస్ యొక్క ఉద్దేశం. అందరికీ నమస్కారం. మన ఎకానమీ స్కూల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అంటే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచడం, వాళ్లకు పాజిటివ్ యాటిట్యూడ్ని ఇంక్రీజ్ చేసి జీవితంపై సదావగాహన కల్పించడం, జీవితం చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అయింది అనేది కల్పించడం అనేది ప్రధాన సమస్య. దీంట్లో ఇప్పుడు ఈ మధ్య వింటున్నాం మనం, కొంతమంది విద్యార్థులు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవటం, కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఏదో సెల్ ఫోన్ ఇప్పించలేదని కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. మార్క్స్ రాలేదని వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితిని చూస్తున్నాం. దీని నుండి విద్యార్థులు ఓవర్కమ్ కావడానికి యోగా అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుందా? యోగాని మన ఎకానమీ స్కూల్స్లో కనుక రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేసి పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచొచ్చా? దీనికి సంబంధించి యోగాలో నిష్ణాతురాలైన మన కూచిపూడి లక్ష్మి గారు 50 సంవత్సరాల వయసులో యోగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ సాధించారు. ఈ రంగంలో తన నిష్ణాతురాలు. తనేమైనా ఈ సమస్యకి సొల్యూషన్ చెప్తారేమో ఒకసారి విందాం. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. ఆ ఫోన్స్ వాళ్ళ దగ్గర ఎప్పుడైతే లేదో ఆ వైఫై ఆఫ్ చేసేసి ఆ ఫోన్స్ అన్ని తల్లిదండ్రులు కూడా మొత్తం అందరూ కూడా ఒక చోట పెట్టి దాన్ని ఒక రూమ్ లో పెట్టేసి మార్నింగ్ తీసుకోవాలండి. తీసుకోవడం వల్ల ఏమవుతుంది, తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు లేపి చదివించడం ద్వారా చాలా అంటే బ్రహ్మముహూర్త సమయం 3 to 5 బ్రహ్మముహూర్త సమయం. ఆ సమయంలో మనం ఏ పని చేసినా కూడా 100% సక్సెస్ అవుతామండి. అది ప్రతి ఇంటిలోనూ జరగాలి. ఒక్క టీచర్గా ఒక మీరు ప్రిన్సిపల్గా మీరు చేయలేండి, అది ఇంటిలోనే చెయ్యాలి అంటే అది తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా కావాలండి. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే తల్లిదండ్రులందరూ కూడా మన కుటుంబంలో టీచర్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు కూడా మన తల్లిదండ్రులుగా మనకు కూడా అంతే అది కూడా ఉంది. కాబట్టి ఆ ప్రాముఖ్యతను మనం కూడా ఏం చేయాలంటే ప్రతి ఇంట్లో ఇది అలవాటు చేసుకుంటే మీ ఇల్లు అంతా కూడా నందనవనంలా ఉంటుంది. ఫస్ట్గా మనం ఏం చేయాలి అంటే 10 o'clock కంపల్సరీ డిపాజిట్ చేసి ఆ ఫోన్ అక్కడ పెట్టి మనం కూడా ఎప్పుడైతే ఆ బ్లూ స్క్రీన్ చూస్తూ ఉంటామో నిద్ర ఉండదండి. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు లేచి చదివినా కూడా స్కూల్లో ఏమవుతుంది అంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళకి రావట్లేదు. మెయిన్ కాన్సన్ట్రేషన్ రాకపోవడానికి ఇదే కారణం అండి. ఇది కనుక చేస్తే చాలా బాగుంటుంది. అంటే దీంట్లో పేరెంట్స్ పాత్ర కూడా ఉందని చెప్పారు. మాకు ఎకానమీ స్కూల్స్లో మేము ఫేస్ చేసే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పేరెంట్ ఏం చెప్తారంటే నేను మీకు ఫీజు పే చేశాను, దట్స్ ఆల్, అయిపోయింది, నా పిల్లవాడికి చదువు రావాలి. అది అంటే దాంట్లో వాళ్ళు ఫిజికల్గా పిల్లవాడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితేనే, పేరెంట్ కూడా ఇన్వాల్వ్ అయితేనే ఇది సాధ్యం అనేది దే వోంట్ ఆస్క్. వాళ్ళు డైరెక్ట్గా ఐ ఆమ్ పేయింగ్ ద ఫీజు, ఐ వాంట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ టు మై చైల్డ్. ఆ ఎడ్యుకేషన్లో అతని పాత్ర కూడా ఉంది అనేది అది మనము అంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా వీఆర్ నాట్ కమిటెడ్. సో మనం హోల్గా ఒక పిల్లవాడిని స్కూల్ అట్మాస్ఫియర్లో ఇటువంటి యోగా ప్రాక్టీసెస్ లాంటివి చేసి వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి మనం దాన్ని ఎడ్యుకేషన్లో వాళ్ళు ఫ్లరిష్ అయ్యేటట్టుగా అయ్యేటట్టుగా చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదన్నా ప్రాక్టికల్గా 1-2 ట్రిక్స్ మీరు చేసి చూపిస్తే బాగుంటుందేమో. ఇప్పుడు మనకి ఇది వరకు పిల్లలు ఆడుకోవడానికి చాలా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. చక్కగా స్కూల్కి వెళ్ళాలన్నా మాది పల్లెటూరు నుంచి మేము స్కూల్కి వెళ్ళాలంటే 2-3 కిలోమీటర్స్ నడిచి వెళ్తేనే కానీ స్కూల్ వచ్చేది కాదు. నియర్లీ మేము 6 కిలోమీటర్స్ అన్నా నడిచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఉందనుకోండి, ప్రతి పేరెంట్స్ ఏం చేస్తారు, ఇక్కడ బండి తీసుకు ఎక్కించుకుని అక్కడ స్కూల్ దగ్గర దింపుతారు. వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడంతో మెంటల్ కూడా కొంచెం వాళ్ళకి అనీజీగా ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడున్న అంటే కల్తీ ఆహారమే మనం అది తీసుకునేది అనుకోండి. వీటిలన్నిటినీ ఓవర్కమ్ చేసి మనం ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అంటే దానికి ప్రాణాయామం ఇస్ ద బెస్ట్ అండి. ఆ ప్రాణాయామం కూడా ఎక్కడో రూమ్లోనూ ఫ్యానుల కింద కాకుండా ఇలా ఓపెన్గా, అంటే మనకు ఆక్సిజన్ ఇస్తుంది ప్లాంట్స్. ఆ ఆక్సిజన్ దగ్గర కూర్చుంటే మనం వదిలేసే కార్బన్ డైఆక్సైడ్ వదిలేసి మంచి ఆక్సిజన్ని మనం తీసుకోగలుగుతాం. ఎప్పుడైతే మంచి ఆక్సిజన్ మనం తీసుకోగలుగుతున్నామో ఆ గాలి అనే ద్వారా ఏమవుతుందంటే మన లోపల ఇన్నర్ ఆర్గన్స్ అంతా కూడా క్యూర్ అవుతాయండి. దీనివల్ల
ఒక 50% వరకు మనం బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ప్రాణాయామం ద్వారా ఒక 30%, ధ్యానం ద్వారా ఒక 20%, 100% సక్సెస్ అవ్వాలి అంటే నేచర్కి దగ్గరగా ఉండాలి. ఈ ప్రకృతికి దగ్గరగా ఉండాలి అంటే మన తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ఒక ప్రకృతిలోంచి మనం వస్తున్నాం, కానీ నెమ్మదిగా మనకున్న అలవాట్లు అక్కడి నుంచి మార్చుకుంటూ వికృతిలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ దాన్ని ప్రకృతిలోకి తీసుకురావాలి అంటే అది మన సాధన ద్వారానే సాధ్యం అవుతుంది. అది ఎలా చేయాలి అంటే కొన్ని చిన్న వార్మప్స్ చెప్తాము. అవి కాకుండా ప్రాణాయామం, ధ్యానం ద్వారా 50% మనం సాధించవచ్చు. అది ఎలాగా అంటే మనం 2 చేతులు చిన్ముద్రలో పెడతాం. దీన్ని చిన్ముద్ర అంటాం. చిన్ముద్ర అంటే ఇది ఆత్మ, ఇది పరమాత్మ. అంటే ఈ రెండిటిని జాయింట్ చేస్తున్నాం. అంటే మన శరీరం, మనసు ఈ రెండిటిని కలుపుతున్నాం. కలిపి 3 అంటే సత్వ, రజ, తమో గుణాలని వదిలేసాం అనమాట అండి. ఇక్కడ నేను ఎవరిని కాదు, నేను అంటే ఒక ఆత్మ ఇక్కడ ఉన్నది. అంటే నేను శరీరమే ఉన్నాం. నాలో ఉన్న గుణాలన్నీ వదిలేసి నేను ఈ రెండింటినీ కలిపి నా శరీరాన్ని, మనసును కలిపి కళ్ళు మూసుకుని నడుము తల స్ట్రైట్గా పెట్టాలి. ఎప్పుడైతే వెన్నుముక స్ట్రైట్గా ఉంటుందో మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది. ఇలా కూర్చుని ప్రాణాయామం అనేది ఇది చిన్ముద్ర అని చెప్పాను. ఇది నాసికా ముద్ర అని చెప్పాను. బొటకనేలు పక్క 2 వేళ్ళు ఫోల్డ్ చేసి మనం వాడేది బొటకన వేలు, ఉంగరపు వేలు వాడతాం అన్నమాట. ఈ 2 వేళ్ళతో ఈ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర టై మీద పెడతాం, ఈ రైట్ హ్యాండ్ నాసికా ముద్రలో పెట్టాను. కుడి బొటకన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడం ముక్కు ద్వారా గాలి తీసుకుంటాను. గాలి తీసుకునేటప్పుడు పొట్ట ముందుకు వస్తుంది. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలిని వదిలేస్తాను. మళ్ళీ కుడివైపు నుంచి గాలి తీసుకుంటాను. కుడి ముక్కు బంధించాను, ఎడం ముక్కు ద్వారా గాలి వదిలేస్తాను. గాలి తీసుకునేటప్పుడు పొట్ట ముందుకు రావాలి, గాలి వదిలేసేటప్పుడు పొట్ట వెనక్కి రావాలి. దీన్ని సూక్ష్మ ప్రాణాయామం అంటారు. మీరు ఎటువంటి అంటే ఫోర్స్ఫుల్గా చేయనవసరం లేదు, అలా అని మరీ స్లోగా కాకుండా. దీనికి నియమ నిష్టలు అట్లా ఏం లేవు కదా, సింపుల్ గా అంటే క్లాస్ లో కూర్చొని చేయొచ్చు, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. మీకు లిక్విడ్స్ అయితే ఒక ½ an hour టైం చెప్తాం, బ్రేక్ఫాస్ట్ అయితే 1 hour టైం చెప్తాం, లంచ్ అయితే 2 hours చెప్తాం. అంటే మీరు రాగానే చేయించారనుకోండి, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి అది వస్తే ఒక ½ an hour, ఇది వరకు గ్రౌండ్లో ఉండి మనం ప్రేయర్ ఎలా చేయించామో అదే టైంలో అన్నా చేయించవచ్చు. దీనికి ఉన్నది అదొక్కటే తప్ప ఇంకా ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. అలా అని ఫోర్స్ఫుల్గా చేస్తే కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పిల్లలకి కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి కానీ ప్రాబ్లం వస్తుంది. ఆలోచన శాతం తగ్గుతుంది. అంటే పూరక తీసుకోవడాన్ని పూరక అంటాం, హోల్ చేయడంని కుంభకం అంటాం, వదిలేయడాన్ని రేచకం అంటాం. ఈ పూరక, కుంభక, రేచక అలా అని హోల్ చేయడం ఎక్కువ పెట్టుకోకూడదు. జస్ట్ ఆ గాలిని ఒక్కసారి బంధించి మళ్ళీ వదిలేస్తాం. ఇది కూడా నోవెల్ దగ్గర నుంచి చేయాలి. బొడ్డు దగ్గర నుంచి కనుక ఇది చేస్తే మనకి ఉన్న శ్వాస కోశాలన్నీ కూడా చక్కగా ఓపెన్ అవుతుంది అనమాట. టైమ్స్ చేసి 2 చేతులు చిన్ముద్రలో పెట్టి కళ్ళు మూసుకుని మన ముక్కు రంధ్రాల ద్వారా వచ్చే గాలిని గమనించాలి. ఇటువైపు ఎడం ముక్కు సూర్యనాడి, కుడివైపు చంద్రనాడి. ఎప్పుడైతే ఈ సూర్యనాడి, చంద్రనాడి రెండింటిని ఈక్వల్ చేసి ఇక్కడ ఉన్న మన సుష్మనాడిని యాక్టివేట్ చేస్తాం అనమాట. అసలు ప్రాణాయామం అంటే ప్రాణానికి ఆయువునిచ్చేది, ఆయుష్ను పోల్చేది. కాబట్టి ఎందుకు ప్రాణాయామం చేయాలి అంటే ఆలోచనల శాతం తగ్గుతుంది. మనం చేసే దాని మీద మనం దృష్టి పెట్టి ఆ గాలిని పీల్చడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏకాగ్రత పెరుగుతుంది. తర్వాత వాళ్ళు స్టడీస్ మీద కానీ చెప్పే పాఠం మీద కానీ వాళ్ళు కాన్సంట్రేషన్ పెట్టగలుగుతారు. ఇది దీంతో పాటు మనకు ఆసనాలు ఏమైనా ఉన్నాయా? ఆ నిశ్చలత్వం తగ్గిపోతుంది. ఆ స్టడీనెస్ అనేది వాళ్ళలో ఉండట్లేదు. నేను ఇలాగే ఉంటాను అంటే నేను కోపంగానే ఉంటాను అనేది ఇవన్నీ పోవాలంటే మనిషి ఎప్పుడు కూడా వృక్షాసనం వేయాలండి. ఇది చాలా చాలా ముఖ్యమైన ఆసనం అన్నమాట. మా వృక్షాలు ఈ విధంగా కూడా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. మీరు ఇదే సర్వజీవాణం వృక్షం ప్రధానం అని. ఇది ఏమవుతుంది అంటే మన వృక్షాసనం నేను చూపిస్తాను ఇప్పుడు. వృక్షాసనం ఎలా చేయాలో కుడి కాలు తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ మీద పెడతాం అన్నమాట. పెట్టి ఈ 2 చేతులు తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి ఇలా పెడతాం. దీన్ని వృక్షాసనం అంటారు. ఈ వృక్షాసనం చేస్తే మనకి కాసేపు గాలి తీసుకుంటూ పైకి వెళ్ళేటప్పుడు గాలి తీసుకుంటూ వెళ్తాం, కిందకు వదిలేసేటప్పుడు ఒక 5 minutes ఈ ఆసనంలో ఉండొచ్చండి. అంతసేపు ఉండలేని వాళ్ళు 1 minute ఉన్నా చాలు ఈ ఆసనం. అలాగే మళ్ళీ లెగ్ చేంజెస్ చేస్తాం. ఈ ఆసనం ఎందుకు చెప్తాము అంటే మనిషి స్టడీనెస్ మారాలి అంటే,
నేను ఎప్పుడు కాన్సన్ట్రేషన్గా నాకు ఫర్దర్ అంటే నా ఫ్యూచర్ బాగుండాలి అని ఏ వ్యక్తి అయితే అనుకుంటారో ఆ పిల్లల చేత కంపల్సరీ మనం ఈ ప్రాణాయామాలు చేస్తూ ఈ వృక్షాసనం చేస్తూ ఓంకారం చేయాలి. మనందరం ఓంకారం ఓంకారం అంటూ ఉంటాం కదా, అసలు ఓంకారం అనేది ఓం కాదండి, ఔంకారం. ఔంకారం ఏంటంటే అకార ఉకార మకారాలతో వస్తాయి. అంటే ఏయుఎం. ఏయుఎం ఏమని పిలుస్తాం మనం? ఓం ఔం ఓం ఓం ఔం అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేశాక మీరు ఫస్ట్ వృక్షాసనం చేసి తర్వాత కూర్చుని ప్రాణాయామం నేను ఇందాక చెప్పిన సూక్ష్మ ప్రాణాయామం చేశాక ఇప్పుడు మనం ఔంకారం చేయాలి. ఔంకారం కనుక పిల్లలు ఒక 11 సార్లు చేస్తే అసలు బ్రెయిన్లో ఉన్న యాక్టివిటీని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మనకి అంతరిక్షంలోకి వెళ్ళి కూడా అక్కడ చేస్తే ఇప్పటికీ ఓంకారం సౌండ్ వినిపిస్తుంది. యోగా సంబంధించి స్టూడెంట్స్కి మీరు ఇచ్చిన టిప్స్ కానివ్వండి, యోగా సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి పిల్లలకి మీరు ఇచ్చిన టిప్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకు వచ్చిన ఏదైతే రొటీన్ లైఫ్లో ఉన్న టెన్షన్స్ని హోల్డ్ చేయడానికి, దాంట్లో నుండి కమ్అవుట్ అవ్వడానికి, దాన్ని ఓవర్కమ్ అయిపోయి వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వడానికి మీరు ఇచ్చిన టిప్స్ చాలా బాగున్నాయి. అలాగే మీరు మీ అచీవ్మెంట్స్ కూడా 2 ముక్కల్లో చెప్తే మీరు ఏమేమి సాధించారనేది కూడా చెప్తే అది మా ప్రేక్షకులకి మేము అందజేస్తామండి. చాలా థ్యాంక్స్ అండి. మీకు సంబంధించి 2 విషయాలు. నాకు తెలిసి అనుకుంటాం మనం ఆ చిన్నపిల్లలే అవి చేస్తారు ఇవి చేస్తారు కానీ వయసు అనేది అసలు దేనికి కూడా అడ్డు కాదండి. నాకు మా హస్బెండ్ ఇచ్చిన సపోర్ట్ కానీ నేను చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టివ్గానే ఉండేదాన్ని. నా పెళ్ళై ఇక్కడికి వచ్చాక యోగా నేర్చుకున్నాక చాలామంది కాంపిటీషన్స్ ఉన్నాయి అని చెప్తే యోగా కూడా కాంపిటీషన్స్ ఉంటాయా అని ఒకసారి వెళ్ళానండి. వెళ్తే నాకు అక్కడ చూస్తే అప్పటి వరకు నాకు ఏదైనా గర్వం ఉండేది, నాకు యోగా చాలా బాగా వచ్చాయి. ఎట్ ది ఏజ్ ఆఫ్ 80 కూడా వాళ్ళు చేసే ఆసనాలు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అప్పటికి నాకు మెడల్ సాధించానండి. అది అయిపోయాక నాకు గోల్డ్ మెడల్ సాధించలేదని ఒక విధమైన ఉండేది. ఆ తర్వాత మా పాప మ్యారేజ్ అవ్వడం కొన్ని కారణాల వల్లగా నేను కాంపిటీషన్స్కి వెళ్ళడం కుదిరేది కాదు. కుదరకపోతే కోవిడ్లోను ఖాళీగా ఉన్నాను, ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్న టైంలో మైసూర్ సచ్చిదానంద ఆశ్రమం నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు. భగవద్గీత క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఇందులో మెమరైజేషన్ ఉంటుంది, ఇది కూడా ఉంది, ప్రాక్టికల్ జస్ట్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది అని చెప్పి. తపన ఉంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి ఒక ఆశ, ఒక కోరిక అనేది ఉండాలండి. దాన్ని సాధించాలి అనేది, నేను చెయ్యలేను అనే నిరాశ మానేసి ఆ ఆశ కనుక ఉంటే తప్పనిసరిగా సాధించగలుగుతామండి. యోగాకు సంబంధించి పాఠ్యాంశంగా పెడితే ఎలా ఉంటుంది అనే దాని గురించి లక్ష్మి గారు చాలా చక్కగా వివరించారు. మెడిటేషన్ ఎట్లా చేయాలి, ఆత్మస్థైర్యాన్ని ఎట్లా పెంచుకోవాలి, విద్యార్థుల్లో మార్క్స్ని ఇంక్రీజ్ ఎట్లా చేసుకోవాలి, తర్వాత జీవితంలో కూడా ఈ మెడిటేషన్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి, దానికి సంబంధించిన ముద్రల గురించి, వాటి గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి.